నాయన యువజన కాంగ్రెస్ లో తిరిగిన మీ నాయన ఎన్నో కాంగ్రెస్ బుద్ధులు అంటగాగి మీ నాయన చేసిన పాపానికి ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి అని రాసుకుంటే సిగ్గు అవుతుందట వాళ్ళకి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం చేసిండు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు మీద గెలిచిన తెచ్చి కారు గుర్తు క్యాబినెట్ లో పెట్టిరు. నువ్వు నీ అయ్యా ఎంత సిగ్గు లేని వాళ్ళంటే కేటీఆర్. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా స్పీకర్ కు పంపించిండని చెప్పి గవర్నర్ ని తప్పుదోవ పట్టించి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి పూర్తి సమయం మంత్రి పదవి నడిపించిన వాళ్ళు మీరు. ఎవరికైనా బాధ అనిపిస్తుందేమో, రఘునందన్ ఏంది సిగ్గు లేదని మాట్లాడుతున్నాను. అరే నీ అయ్యా 100 సార్లు తిట్టిండు, నీ అయ్యా 100 సార్లు తిట్టిండు. తెలంగాణలో సామెత ఉంటది కేటీఆర్, ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు కూడా అట్లే పోతుంది. అది రూల్. అది నువ్వు జై తెలంగాణ అనేకంటే ముందు ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో జై తెలంగాణ అన్నోడు రఘునందన్. ఫిరాయింపుదారులు వద్దు సార్, ఈ ఫిరాయింపుదారులే రేపు ఫిరంగులై పేలుతారు, నువ్వు సత్తావు కేసీఆర్ అని చెప్పి టీఆర్ఎస్ లోకి వెళ్ళి బయటికి వచ్చినాడు రఘునందన్. అందుకని నిన్ను, నీ బావని, నీ అయ్యని అందరికంటే ఎక్కువ తిట్టే అధికారం ఏమనుకని ఉందంటే మెదక్ జిల్లాలో 100 సార్లు జైలుకి పోయి జై తెలంగాణ అని అనేక మంది అమరులైనటువంటి విద్యార్థుల ఆత్మలకి ప్రతినిధిగా నిలబడినటువంటి రఘునందన్ కు మాత్రమే నిన్ను, నీ కుటుంబాన్ని నిలదీసేటువంటి హక్కు ఉంటుంది. శంకరమ్మకి మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శంకరమ్మకి, శ్రీకాంతాచారి తల్లికి, ఆఖరికి అమరవీరుల స్తూపం ఓపెనింగ్ కంటే ముందు రోజు నువ్వు నీ అయ్య మోసం చేసి వాట్సాప్ గ్రూపులలో పెట్టి శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని చెప్పి, 2 గన్మెన్లను ఇచ్చినామని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టినటువంటి అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేసిన తెలంగాణ ద్రోహి ఎవడని ఉన్నాడంటే నువ్వే కేటీఆర్ తప్ప ఇంకొకటి కాదు. ఇది నా గుండె తప్పుడు కాదు, తెలంగాణ ప్రజల ఆక్రందన, ఆక్రోశం. అందుకని ముందు నువ్వు, నీ బావ, నీ పక్కన కూర్చున్నటువంటి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి, మీరు ముగ్గురు కలిసి ఇండియా గేట్ దగ్గర నుంచి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏడుంటే అందాక, ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు కాబట్టి, లేదంటే పార్లమెంట్ గేట్ దాకా మీ ముగ్గురు ముక్కునాలేకి రాసి తెలంగాణ ప్రజలకి 2 చేతుల చెంపలేసుకొని తప్పైందని చెప్పినాక కాంగ్రెస్ గురించి మాట్లాడాలి. అంతకంటే ముందు మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు కేటీఆర్ అని చెప్తా ఉన్నా. ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని మోసాలు. వేరే పార్టీ వాడు ఎమ్మెల్యే గెలిస్తే 1 రూపాయి అని సిగ్గులేని దరిద్ర ప్రభుత్వం నీది, నీ అయ్యది. ఈ రాష్ట్రంలో విఠల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే కూడా పైసలు తీసుకుపోయి పనిచేసారు. కానీ నువ్వు, నీ అయ్య ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తొలి శని. మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి, నాలాంటి నోరున్న ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వకుండా, నియోజకవర్గం అభివృద్ధి కాకుండా పోలీసులని పైసలు వంచేటువంటి మిషన్లుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దరిద్రులు, దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద అంటే అది కేసీఆర్ కుటుంబం. అందుకనే గజ్వేల్ నుంచే మాట్లాడుతుండ్రు రఘునందన్. నీకు, మీ నాయనకి, మీ బావకి ఏమైనా పౌరుషం, తెలంగాణ రోషం, తెలంగాణ గడ్డ మీద పుట్టినమనే విశ్వాసం ఉంటే మీరు ముగ్గురు శాశ్వతంగా రాజకీయాలకి రాజీనామా చేసిపోవాలి బిడ్డ. లేకపోతే సిరిసిల్లలో మన నీకు బీజేపీ వాళ్ళు ఎట్లయితే నీకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని బుద్ధి చెప్పిర్రు, సిద్దిపేటలో నీ బావ సాగు తప్పి కన్నులోట పోయేటట్టు చేసినామో అట్లా సమాజం మొత్తం మిమ్మల్ని వెంటబడుతుంది, వేటాడుతుంది. మీకు తెలంగాణ 1200 మంది అమరుల ఆత్మఘోష ఏదైతుందో ఆ ఉసురు దాకి మీరు చస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా